హే గైస్ వెల్కమ్ బ్యాక్ టు ప్రమోద్స్ ప్లేబుక్. సో కొత్త వీక్ అదే ఐపీఎల్. ఇవాళ డబుల్ హెడర్ అయింది. రేపు ఓన్లీ సింగిల్ మ్యాచ్. యూజువలీ సండే డబుల్ హెడర్స్ ఉంటాయి కానీ ఇప్పుడు రేపు సండే ఓన్లీ గుజరాత్ వర్సెస్ సన్ రైజర్స్ హైదరాబాద్ ఇన్ ఉప్పల్ హైదరాబాద్ స్టేడియంలో. గుజరాత్ ఇస్ లుకింగ్ లైక్ యూనో వాళ్ళ మిడిల్ ఆర్డర్ వీక్గా ఉంది అనుకున్నాం. వాళ్ళ బౌలింగ్ స్టార్టింగ్లో అంత ఇంప్రెసివ్గా అనిపించకపోయినా ఎవ్రీథింగ్ స్టార్ట్స్ టు క్లిక్ ఈవెన్చువలీ. అండ్ వాళ్ళకు కూడా టీం అయితే సెట్ అయింది. అండ్ ఎస్ఆర్హెచ్ ఫస్ట్ మ్యాచ్ 280 కొట్టారు. అందరూ లాస్ట్ ఇయర్ ఎలా ఆడారు ఇప్పుడు ఆ రేంజ్ పర్ఫార్మెన్సెస్ వస్తాయని ఎక్స్పెక్ట్ చేశారు. అందరూ ఎస్ఆర్హెచ్ విల్ బి హార్డ్ టు డిఫీట్ అనుకున్నారు కానీ 280 కొట్టిన తర్వాత 190 వచ్చింది, ఓడిపోయారు. 160 కొట్టారు, ఓడిపోయారు. 120 కొట్టారు. అంటే ప్రతి మ్యాచ్ తర్వాత ఇంకా పర్ఫార్మెన్స్ స్టడీ డిక్లైన్లోనే ఉన్నాయి. సో చూద్దాం అసలు అసలు రీజన్స్ ఏంటి ఎస్ఆర్హెచ్ డిక్లైన్కి. అండ్ జీటీ గురించి మాట్లాడుకుందాం. నా ప్లేయింగ్ ఎలెవెన్స్ ఏంటి, ప్రిడిక్షన్స్ ఏంటి, హెడ్ టు హెడ్ బ్యాటిల్స్ ఏంటి అన్నీ చూద్దాం. సో లెట్స్ గో. ఫస్ట్ ఎస్ఆర్హెచ్ గురించి మాట్లాడుకుందాం. ఎస్ఆర్హెచ్ గురించి మాట్లాడుకోవాలంటే లాస్ట్ ఫ్యూ మ్యాచెస్లోని నేను ముందు వీడియోస్లో కూడా చెప్తుండే, అందరూ ఎస్ఆర్హెచ్ బ్యాటింగ్ ఇష్యూ అనుకుంటున్నారు కానీ ఐ డోంట్ థింక్ ఎస్ఆర్హెచ్ బ్యాటింగ్ ఈజ్ దట్ మచ్ ఆఫ్ ఎన్ ఇష్యూ. నిజంగా ప్యాట్ కమిన్స్, డాన్ విటోరీ ఏమైనా చేయాలి అంటే బ్యాట్స్మెన్స్కి ప్రతి మ్యాచ్ తర్వాత మీరు ఆ విధంగానే ఆడండి అని చెప్పడం బదులు అట్లీస్ట్ బౌలర్స్ కరంగా కొంచెమైనా ఏదో ప్లాన్ చేయాలి. మీరు కమిందో వెండిస్ని ప్లేయింగ్ ఎలెవన్లో తీసుకుని ఒక ఓవర్ బౌలింగ్ ఇచ్చాక వికెట్ పడిన తర్వాత మళ్ళీ సెకండ్ ఓవర్ బౌలింగ్ ఇవ్వకపోవడం అది ఎంతవరకు రైటో మీకే తెలియాలి. కేకేఆర్ మ్యాచ్లో అజింక్య రహానే మ్యాచ్ తర్వాత చెప్పింది ఏంటంటే వీఆర్ లుకింగ్ ఫర్ 170 అని. లాస్ట్ 5 ఓవర్స్లోని ఎస్ఆర్హెచ్ బౌలింగ్ ఎంత బ్యాడ్ ఉందంటే వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసిన దానికన్నా 30 రన్స్ ఎక్స్ట్రా కొట్టారు ఆ పిచ్ మీద. అంటే ఇంకా మీరు ఇంకా ఏం చెప్పాలో అర్థం కావట్లేదు. అవుట్ ఆఫ్ ఫామ్లో ఉన్న వెంకటేష్ అయ్యర్కి, రింకు సింగ్కి మళ్ళీ ఫామ్లోకి తీసుకొచ్చి క్యాపబిలిటీ ఉంది అంటే అది ఓన్లీ ఎస్ఆర్హెచ్ బౌలింగ్ వల్ల అయినట్టు కనిపిస్తుంది నాకు. ఇట్స్ రియలీ రియలీ బ్యాడ్. అసలు ప్యాట్ కమిన్స్ కెప్టెన్సీ కూడా కేకేఆర్ మ్యాచ్లో ఇట్ వాజ్ రియలీ ఆఫ్ కలర్. యూజువల్లీ ప్యాట్ కమిన్స్ కెప్టెన్సీ మీద నాకు ఎప్పుడు ఏమీ ఇవి ఉండవు కానీ మీరు చాలా ఇష్యూస్ కనిపించినాయి నాకైతే క్యాప్టెన్సీ పరంగా కానీ కోచింగ్ పరంగా కూడా. ఇప్పుడు మీకు ఇండియాలోని వచ్చి మీకు 2 మంత్స్ వెకేషన్ కాదు ఇది. మీరు ఇండియాకి వస్తుంది ఒక జాబ్ చేయడానికి, ఒక ఐపీఎల్ ఫ్రాంచైజీని రన్ చేయడానికి. మీరు ప్రోయాక్టివ్గా డెసిషన్స్ తీసుకోకుండా మీరు హోటల్లో రూమ్లో వేసుకున్న డెసిషన్సే, ఆ డెసిషన్స్తోనే మీరు ప్రీ ప్లాన్డ్గా వెళ్ళిపోతుంటే అది ఎంతవరకు కరెక్ట్. అసలు అప్పుడు కోచింగ్కి అవసరం ఉంది. మీరు హోటల్లోనే కూర్చోవచ్చు కదా మ్యాచ్లో మీరు ఏం చేయకపోతే. ఎందుకంటే నేను ఎందుకు అలా చెప్తున్నానో కూడా చెప్తా. ట్రావిస్ హెడ్ ఫస్ట్ ఇన్నింగ్స్ అంతా బయట కూర్చుని ఇంపాక్ట్ ప్లేయర్గా 20 ఓవర్లు ఒక ప్లేయర్ని బయట కూర్చోబెట్టి సడన్గా ఓపెనింగ్ పంపిస్తే ఆ ప్లేయర్ ఎంత పెద్ద ప్లేయర్ అయినా హీ వోంట్ పర్ఫామ్. అది బేసిక్ సెన్స్. అది క్రికెట్ ఆడి ప్రతి యోడు అట్లీస్ట్ ఫస్ట్ బ్యాటింగ్ చేసే ముందు ఏంటి నాక్ సైడ్ వెళ్తారు, ఓకే. అట్లీస్ట్ సెకండ్ ఇన్నింగ్స్ చేసేటప్పుడు కొంచెం ఫీల్డింగ్ చేస్తే ఐ సెట్ అవుద్ది బాల్కి. ఆ ఫీల్డింగ్ చేసి రిథమ్ అవన్నీ వస్తాయి బాడీలోకి. అప్పుడు దాకా 20 నిమిషాలు 20 ఓవర్స్ ఆఫ్ అమ్మే కూర్చుని సడన్గా వెళ్ళి బ్యాటింగ్ చేయమంటే ట్రావిస్ హెడ్ కాదు సచిన్ టెండూల్కర్ వచ్చినా ఏం చేయడు ఆ సిచ్యువేషన్లోని. ఎందుకంటే అట్ ద ఎండ్ ఆఫ్ ద డే వాళ్ళందరూ కూడా హ్యూమన్సే. సో మీరు ఇలాంటి ప్రోయాక్టివ్ డెసిషన్స్ తీసుకోకుండా చాలా చాలా లేజీ మేనేజ్మెంట్. అండ్ క్యాప్టెన్గా ప్యాట్ కమిన్స్ షుడ్ హ్యావ్ డన్ రియలీ బెటర్. ఎందుకంటే దేర్ ఇస్ నో పాయింట్ ఆఫ్ బౌలింగ్ సిమర్జీత్. 4 ఓవర్స్ సిమర్జీత్కి బౌలింగ్ ఇవ్వాల్సిన అవసరం ఏమీ లేదు. కానీ ఇంకా అదే చెప్తున్నా కదా, ప్రోయాక్టివ్ ప్లాన్స్ ఏం కాకుండా ఇంకా ఫిక్స్ అయిన ఈ 20th ఓవర్ సిమర్జీతే వేస్తాడు, ఈ 19th ఓవర్ సిమర్జీతే వేస్తాడు. అలా ప్రోయాక్టివ్గా డెసిషన్స్ తీసుకోకపోతే దేర్ ఇస్ నో పాయింట్ ఆఫ్ బీయింగ్ ఏ క్యాప్టెన్ ఆన్ ద ఫీల్డ్. ఎందుకంటే మీరు ప్లాన్ ఇచ్చేస్తే ప్లాన్ చేయడానికి ఎవరో ఒకరు ఉంటారు కదా, క్యాప్టెన్ అవసరం ఉంది అప్పుడు ఇంకా. అండ్ ఫీల్డ్ సెట్టింగ్స్ వర్ ఆల్సో ఆఫ్. అండ్ బౌలింగ్కి నాకైతే ఐ డోంట్ థింక్ దే ఆర్ ప్లానింగ్ ఎనీథింగ్. వాళ్ళు బౌలింగ్ని అసలు పట్టించుకుంటలేదు. మీరు బ్యాటింగ్ మీద గుట్టి నమ్మకం ఎస్ఆర్హెచ్ నిజం చెప్పాలంటే. బ్యాటింగ్ వెళ్ళి ఒక 200 కొట్టేస్తుంది, 200 డిఫెండ్ చేసేయచ్చు అన్న గుడ్డి నమ్మకం అంతే. బౌలర్స్ అటు పక్క నుంచి ఇంకో 200 కొట్టించుకుంటారు అన్న
ఏంటి థాట్ రావట్లేదు. నిజంగా నేను నిజం చెప్పాలంటే ఇదో హాట్ టేక్ గానీ బౌలింగ్ మనం ఎస్ఆర్‌హెచ్ మ్యాచ్ ఫస్ట్ ఇన్నింగ్స్‌లోనే ఓడిపోయాం. ఎందుకంటే ఆ పిచ్ మీద 200 అసలు వచ్చి స్కోరే కాదు ఆ పిచ్ మీద. అయినా కూడా 200 కొట్టించుకున్నారు ఎస్ఆర్‌హెచ్. అలా చెప్పుకుంటుంటే ఇట్స్ అండ్ ఈ బౌలింగ్ లైనప్ ఈ మెంటాలిటీ చేంజ్ చేసుకోకపోతే బ్యాటింగే గుడ్డి నమ్మకంతో వెళ్ళిపోతే టోర్నమెంట్ డెఫినెట్లీ లాస్ట్‌లో అయితే ఉంటారు ఎస్ఆర్‌హెచ్. ఎందుకంటే మీకు బ్యాటింగ్ ఎంత బాగున్నా ఇఫ్ యూ డోంట్ యూనో కాన్సంట్రేట్ ఆన్ యూర్ బౌలింగ్ మీ టోర్నమెంట్ అయితే విన్ అవ్వలేరు. మనకందరికీ తెలిసిందే బ్యాటర్స్ విన్ యూ మ్యాచెస్, బౌలర్స్ విన్ యూ టోర్నమెంట్స్ అని. ఎస్ఆర్‌హెచ్ 2016లో విన్ అయిన రీజన్ కూడా బౌలింగ్ వల్లే. బ్యాటింగ్ ఓన్లీ డేవిడ్ వార్నర్ ఒకడే ఆడాడు. లాస్ట్‌లో కటింగ్ ఆడాడు కానీ ఫైనల్‌లో దాని నుంచి బ్యాటింగ్ ఏం లేదు. కానీ వాళ్ళు అలాంటి బ్యాటింగ్ లేని టీంతో కూడా టోర్నమెంట్ విన్ అయ్యారు. కానీ ఇప్పుడు ఎస్ఆర్‌హెచ్ ఇంత బ్యాటింగ్ పెట్టుకున్న లాస్ట్‌లో ఉన్నారంటే ఇట్స్ డ్యూ టు బౌలింగ్. క్రికెట్ అన్నది బౌలర్స్‌ని చాలా నెగ్లెక్ట్ చేస్తారు కానీ మీరు యూ కాంట్ గో పాస్ట్ బౌలర్స్ క్రికెట్ పరంగా అయితే. సో ఇలా చాలా ఇష్యూస్ కనిపించినాయి క్యాప్టెన్సీ పరంగాని, బౌలింగ్ పరంగాని. అండ్ బ్యాటింగ్ వచ్చే టైం కూడా బ్యాటింగ్ కూడా ఏమీ తప్పులు చేయట్లేదు అట్లా. ఇప్పుడు అభిషేక్ శర్మ ఇస్ ప్లేయింగ్ రియల్లీ రెక్లెస్. నేను ముందు వీడియోలో చెప్పాను. ఇలాగ చాలా రెక్లెస్గా కనిపిస్తున్నాడు. లాస్ట్ ఇయర్లో ఉన్న కసి కనిపించట్లేదు. ఇప్పుడు ఇండియన్ టీంకి వెళ్ళిపోయాడు అన్న ఫీలింగ్లో ఆడుతున్నట్టున్నాడు. ట్రావిస్ హెడ్ లాస్ట్ మ్యాచ్ ఏంటి సేమ్ అదే బాల్ ఉప్పల్లో అయి ఉంటే 6 వెళ్ళేది. అది కండిషన్స్ బట్టి ట్రావిస్ హెడ్ ఇది ట్రబుల్ అయ్యాడు. కొంచెం బ్యాటింగ్ కన్సిస్టెంట్గా పర్ఫామ్ చేస్తున్నాడు అంటే ట్రావిస్ హెడ్ క్లాస్ అను తప్ప ఇంకెవరు పర్ఫామ్ చేయట్లేదు. ముగ్గురు ఇండియన్ ప్లేయర్స్ వచ్చారు అండ్ చాలా హైప్ చేసుకున్నాం మేము అందరం ఎస్ఆర్హెచ్ ఫ్యాన్స్. కానీ అట్ ద ఎండ్ ఆఫ్ ద డే ముగ్గురు దేనికి పర్ఫామ్ చేయట్లేదు. సో అలా చూసుకుంటే బ్యాటింగ్ పరంగా దే నీడ్ టు స్టెప్ అప్. వాళ్ళు ముగ్గురు ఇండియన్ టీంలో మెయిన్ ప్లేయర్ స్పాట్ ఏం లేదు వాళ్ళకి, ఇంకా ఫిక్స్ అవ్వాలి. వాళ్ళు ఐపీఎల్లో పర్ఫామ్ చేసే దాన్ని బట్టి వాళ్ళ ఇండియన్ టీమ్ ఫ్యూచర్ కూడా ఉంటుంది. సో వాళ్ళు ఐపీఎల్ సీరియస్గా తీసుకోకపోతే ఇట్స్ గోన్ బీ అన్ ఇష్యూ ఫర్ దర్ కెరియర్ ఇట్ సెల్ఫ్. సో వాళ్ళు అది ఆలోచించి కొంచెం సీరియస్గా కొంచెం ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఆడితే బెటర్. అండ్ నెక్స్ట్ వచ్చే టైంకి లాస్ట్ మ్యాచ్ కమిందు మెండిస్ బాగానే ఆడాడు. బ్యాటింగ్ పరంగానే బాగానే చేశాడు. బౌలింగ్ ఆల్సో ఈ లుక్ లైక్ హీ వాస్ కాజింగ్ సమ్ ట్రబుల్. యూజువల్లీ ఆ పిచ్చే అలాంటి పిచ్ అది స్పిన్ పిచ్ మీద మీరు 4 అవర్స్ స్పిన్ వేయించడం నాకు అసలు ఏం చెప్పాలో కూడా అర్థం కావట్లేదు. క్యాప్టెన్సీ పరంగా అయితే ఇట్ వాస్ రియల్లీ బ్యాడ్ ఫ్రమ్ కమింగ్స్. సో క్యాప్టెన్సీ బాగాలేదు. ఏంటి మేనేజ్మెంట్ అక్కడికి ఏదో 2 months వెకేషన్కి వస్తున్నట్టు వస్తున్నారు. బౌలింగ్ గురించి ఎవ్వరూ పట్టించుకోవట్లేదు. బెస్ట్ బ్యాటింగ్ని గుడ్డిగా నమ్మేస్తున్నారు ఎస్ఆర్హెచ్. దట్స్ ద రీజన్ ఎస్ఆర్హెచ్ ఇస్ అట్ ద బాటమ్. టాలెంట్ ల్యాక్ కాదు, మనకు తెలుసు అభిషేక్ శర్మ, నితీష్ కుమార్ రెడ్డి, ఇషాన్ కిషన్ ఎంత టాలెంటెడో. బౌలింగ్లో కూడా మనం ఏం తక్కువ అంచనా పెట్టక్కర్లేదు. షమీ ఇస్ అన్ ఇండియన్ బౌలర్. కమింగ్స్ ఇస్ వన్ ఆఫ్ ద బెస్ట్ బౌలర్స్ ఫ్రమ్ ఆస్ట్రేలియా. హర్షల్ పటేల్ లాస్ట్ ఇయర్ పర్పుల్ క్యాప్ విన్నర్. బౌలింగ్లో ప్లేయర్లు ల్యాక్ కాదు, కానీ మీరు ఎంత ప్లేయర్లు ఉన్నా మీరు దాని తరైన ప్లానింగ్ చేసుకోకుండా దాని మీద ఒక ఏంటి థాట్ ఇవ్వకుండా ఉంటే మీరు ఎలాంటి ప్లేయర్స్ తెచ్చుకున్నా అట్ ద ఎండ్ ఆఫ్ ద డే మీకు పర్ఫార్మెన్సెస్ రావు. ఒక బ్యాలెన్స్ అన్నది ఫైండ్ చేసుకోవాలి బ్యాటింగ్కి బౌలింగ్కి. మరీ ఓవర్లీ బ్యాటింగ్ గుడ్డిగా నమ్మేస్తే టోర్నమెంట్ విన్ అవ్వలేరు. లాస్ట్ ఇయర్ టోర్నమెంట్ విన్ అవ్వలేదు బ్యాటింగ్ అంత బాగా పర్ఫామ్ చేసిన, బికాజ్ యూ డెంట్ హ్యావ్ ద బౌలింగ్ లైనప్. అండ్ బ్యాటింగ్ కూడా ఫైనల్స్లో ఫెయిల్ అయింది, కానీ దట్స్ అన్ అదర్ ఇష్యూ. కానీ యూ నీడ్ టు హ్యావ్ అ బ్యాలెన్స్ బిట్వీన్ బోత్ ద టీమ్స్, బోత్ ద సైడ్స్. అది కనిపించట్లేదు ఎస్ఆర్హెచ్లో. అది టీంలో బ్యాలెన్స్ కనిపించట్లేదు కాదు, టీం చాలా బాగుంది. వాళ్ళు చేస్తున్న మేనేజ్మెంట్ స్టైల్, వాళ్ళు చేస్తున్న మేనేజింగ్ టీమ్ని, లేకపోతే వాళ్ళు ఉన్న మెంటాలిటీ నాకైతే అది అనిపిస్తుంది. సో ఈ చేంజ్ చేసుకుంటే ఎస్ఆర్హెచ్ ఇస్ ఎ గుడ్ టీమ్ టు డూ ఇట్. వాళ్ళ ప్లేయర్స్కి వెళ్ళి క్యాలిబర్ ఉన్న టీమే, కానీ వాళ్ళకున్న మెంటాలిటీ, వాళ్ళకున్న దీనివల్ల ఇట్స్ స్టార్టింగ్ టు బికమ్ రెక్లెస్ మోర్ దెన్ అగ్రెసివ్. ఆ డిఫరెన్స్కి రెక్లెస్కి యాటిట్యూడ్ ఏంటి రెక్లెస్కి ఇంకా అగ్రెసివ్గా ఆడడానికి ఒక ఫైన్ మార్జిన్ ఉంటుంది. ఆ ఫైన్ మార్జిన్ మనం ఎప్పుడు దాటేస్తాం, ఆ మధ్యలో ఉండడం ఎప్పుడు కరెక్ట్. మరీ ఓవర్లీ అగ్రెసివ్ అని కాదు, మరీ రెక్లెస్గా కూడా కాకుండా కరెక్ట్గా మధ్యలో ఉంటే ఆ టీం వర్క్ అవుద్ది. లాస్ట్ ఇయర్ ఇట్ ఫెల్ట్ లైక్ ఎస్ఆర్హెచ్ వాస్ ఇన్ ద రైట్ బ్యాలెన్స్, రైట్ స్పాట్. ఇప్పుడు అది అగ్రెసివ్ కాకుండా మోర్లీ రెక్లెస్ సైడ్ వెళ్ళిపోతున్నట్టు అయితే అనిపిస్తుంది నాకు. సో అది నాకు అనిపిస్తుంది. ఎస్ఆర్హెచ్ ఫ్యాన్స్ కూడా ఎస్ఆర్హెచ్ని అంత హైప్ ఆపితేనే బెటర్. నేను ఎస్ఆర్హెచ్ ఫ్యాన్, నాకు తెలుసు ఎలా ఉంటుందో.
కానీ ఆ 300 అని ఇది అని అది ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్ కూడా టీమ్ మీద చాలా ఇంపాక్ట్ పడతాయి. మనకు తెలీదు గానీ. సో, అలాగా ఇప్పుడు ఎలా అనిపిస్తుందంటే ఎస్ఆర్‌హెచ్ వాళ్ళు మేము ఆ స్టైల్ మార్చాం అన్న దాన్నే ఎక్కువ అంటే అది ప్రూవ్ చేద్దాం. ఈ స్టైల్ వర్కౌట్ అవుద్ది అని ప్రూవ్ చేద్దామని ఆడుతున్నట్టు అనిపిస్తుంది కానీ మ్యాచ్ విన్ అవుదామని అయితే ఆడుతున్నట్టు అనిపించట్లేదు నాకైతే. అది నాకు అనిపించింది. జీటీ పరంగా వచ్చే టైంకి మిడిల్ ఆర్డర్ వీక్ అనుకున్నాను కానీ మిడిల్ ఆర్డర్ ఈజ్ ఆల్సో లుకింగ్ సాలిడ్. మా టాప్ ఆర్డర్ అంత మంచి స్టార్ట్ ఇస్తే మిడిల్ ఆర్డర్ కూడా బాగానే పర్ఫామ్ చేస్తారు ఈవెన్చువల్లీ. అండ్ బౌలింగ్ పరంగా కూడా రషీద్, షమి, షమి కాదు, సిరాజ్, వీళ్ళందరూ కూడా ఇట్స్ స్టార్టింగ్ టు లుక్ లైక్ దే ఆల్ ఆర్ జెల్లింగ్ వెల్ టుగెదర్. అందరూ మళ్ళీ తిరిగి ఐపీఎల్కి సెట్ అయినట్టు. వచ్చి రషీద్ ఒకటే కొంచెం పర్ఫార్మెన్స్ పరంగా అంత రషీద్ టైప్ పర్ఫార్మెన్సెస్ లేవే కానీ మరీ అంత బ్యాడ్ పర్ఫార్మెన్స్ కూడా కాదు. ఇప్పుడు అందరూ రన్స్ కొట్టించుకుంటున్నారు. అని మొన్న ఆర్సీబీ మ్యాచ్తో చూసినాం. ఇట్ వాస్ ఏ గ్రేట్ విన్. చిన్నస్వామిలో ఆర్సీబీని ఓడించారు. బట్లర్ ఇస్ లుకింగ్ గుడ్, సాయి సుదర్శన్ ఇస్ లుకింగ్ గుడ్, గిల్ ఇస్ లుకింగ్ గుడ్. బౌలింగ్ పరంగా ఇట్స్ గ్రేట్ టీమ్. అండ్ మిడిల్ ఆర్డర్ కూడా ఇట్స్ ఈవెన్చువల్లీ స్టార్టింగ్ టు వర్క్. సో అది జీటీ పరంగా పెద్ద చెప్పేదేం లేదు. ఎస్ఆర్హెచ్కి ఇంతసేపు చెప్పా కానీ జీటీకి ఏం చెప్పలేదు అంటే జీటీకి నిజంగా చెప్పేదేం లేదు. ఎందుకంటే ఆ టీంలో అన్నీ బాగున్నప్పుడు దాని మీద ఎక్కువసేపు పొగడడానికి ఏమి ఉండదు. ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటేనే ఏదో చెప్పడానికి ఉంటాయి. కానీ ఎస్ఆర్హెచ్ పరంగా అయితే దెర్ ఆర్ మెనీ ఇష్యూస్. నేను వీడియో అందరికీ రీచ్ అవ్వాలనుకుంటున్నా. ఎందుకంటే ఈ యాక్చువల్లీ నాకు ఎలా అనిపిస్తుంది అంటే ఎస్ఆర్హెచ్ ఫ్యాన్ ఉండి ఇవన్నీ నేను వెళ్ళి ఎస్ఆర్హెచ్ కోచ్కి డాన్ విటోరీకి చెప్తే బాగుంది అనిపిస్తుంది. ఆబ్వియస్లీ నాకన్నా బాగా తెలుసు కానీ ఇట్ సమ్వాట్ ఫీల్స్ లైక్ దే ఆర్ గెటింగ్ లేజీ. హానెస్ట్ ఒపీనియన్లో వాళ్ళు లేజీగా అనిపిస్తుంది వాళ్ళ థింకింగ్, ఇంకా వాళ్ళు ఇది. సో నాది ఎస్ఆర్హెచ్ పరంగా అయితే ఇది. అండ్ గ్రౌండ్ ఏమో ఉప్పల్ స్టేడియంలో ఆబ్వియస్లీ హై రన్స్ వస్తాయి కానీ మరీ 280 కూడా వస్తుంది అనుకుంటలేదు నేను. ఎందుకంటే ఇట్స్ నాట్ లైక్ ఎవ్రీ మ్యాచ్ మీరు 280 ఇప్పుడు ఏం స్కోర్ చేసేలేరు. దేర్ ఆర్ అండ్ యాజ్ ఫ్లాట్ ఆఫ్ పిచ్చెస్ యాజ్ దే ఆర్. అండ్ ఎస్ఆర్హెచ్ బ్యాట్స్మెన్స్ కూడా అంత ఫామ్లో ఏం లేరు. ఇప్పుడు కాన్స్టెంట్గా డిక్లైన్లో ఉన్న బ్యాటింగ్ లైనప్ 190, 160, 120 నుంచి ఇప్పుడు డైరెక్ట్గా 280 కొట్టేస్తుందంటే నేనైతే అది కొంచెం హై ఆస్కనే అనుకుంటా. సో 200 ఆ రేంజ్లో అయితే ఉంటుంది అనుకుంటున్నా స్కోరు. 200, 220 రేంజ్లో. హెడ్ టు హెడ్ అయితే జీటీ హ్యాస్ గుడ్ రికార్డ్ అగేన్స్ట్ ఎస్ఆర్హెచ్. కొన్ని మ్యాచెస్ నాకు ఇప్పటికీ గుర్తు. 2020లోని రషీద్ ఖాన్ కొట్టాడు మార్కో యాన్సన్ని లాస్ట్లో ఎస్ఆర్హెచ్ విన్ అవ్వాల్సిన మ్యాచ్. దట్స్ హార్ట్ బ్రేక్. అప్పుడు ఆ మ్యాచ్ తర్వాత ఇంక 2022 సీజన్ అంతా ఇంకా మట్టిలో కలిసిపోయింది. ఎందుకంటే ఆ మ్యాచ్ తర్వాత మొత్తం అందరికీ మోరల్ పడిపోయింది. టీం చాలా బ్యాడ్ పర్ఫామ్ చేసింది ఆ మ్యాచ్ తర్వాత. ఇంకా అది వన్ ఆఫ్ ద మ్యాచ్ విచ్ ఎండెడ్ ద 2022 సీజన్ అని చెప్పొచ్చు. అండ్ అది జీటీతోనే. సో నాకు ఇప్పటికీ బాగా గుర్తు మ్యాచ్. కీ బ్యాటిల్స్ చూసుకునేటప్పటికి షమి వర్సెస్ సమ్మన్ లైక్ గిల్, బట్లర్ అండ్ సాయి సుదర్శన్. షమి లాస్ట్ మ్యాచ్ బాగానే వికెట్స్ తీసాడు అతను హోమ్ గ్రౌండ్లో కోల్కతాలో. అండ్ ఎస్ఆర్హెచ్ పరంగా వచ్చే టైంకి ద హోమ్ బాయ్ మొహమ్మద్ సిరాజ్ అగేన్స్ట్ అభిషేక్ శర్మ అండ్ ట్రావిస్ హెడ్. అండ్ ఇంకోటి రషీద్ ఖాన్కి కూడా ఫస్ట్లో ఐపీఎల్లోని ఆడిన ఎస్ఆర్హెచ్కే వన్ ఆఫ్ హిస్ అంటే ఒక ఓల్డ్ హోమ్స్ అని చెప్పొచ్చు. సో రషీద్ ఖాన్ కండిషన్స్ కూడా బాగా తెలిసి ఉంటాయి. గ్రౌండ్ డైమెన్షన్స్ అన్నీ బాగా తెలుస్తాయి కాబట్టి రషీద్ ఖాన్ అసలు సమ్మన్ లైక్ క్లాసన్ మైట్ బీ అన్ అదర్ బ్యాట్ టు వాచ్ ఫర్. టాస్ ఏమో ఐ థింక్ ఎస్ఆర్హెచ్ ఇస్ గోనా విన్ ద టాస్ అండ్ చూస్ టు బ్యాట్. జీటీ ఇస్ గోనా విన్ ద టాస్ అండ్ చూస్ టు బాల్. సో ఆ పరంగా ఐ థింక్ ఇట్స్ నాట్ గోనా బీ అ ఇష్యూ విత్ ఎస్ఆర్హెచ్ ఇస్ గోనా బ్యాట్, జీటీ ఇస్ గోనా బాల్. సో అది నేనైతే అలా అవుద్ది అనుకుంటున్నాను. క్లైమేట్ కండిషన్స్కి వచ్చేటప్పటికి చాలా నార్మల్ క్లైమేట్ కండిషన్స్ ఉన్నాయి. పెద్ద ఇష్యూ ఏం కనిపించట్లేదు నాకు. ఇది డ్యూ ఉండొచ్చు సెకండ్ ఇన్నింగ్స్లో. దట్ మైట్ బి ఎ ఫ్యాక్టర్ టు చూస్ బౌలింగ్. కానీ పెద్ద డ్యూ ఏ ఉండదు హైదరాబాద్లో. సో నేనైతే అదే ఉంటుంది అనుకుంటున్నా. ప్లేయింగ్ 11s ఏదో ఒక చేంజ్ చేయాలనుకుంటున్నా. సిమర్జీత్ ఒక మంచి ప్లేయరే, నేను కాదనట్లే. కానీ వెన్ యూ హ్యావ్ దోస్ మెనీ రైట్ ఆర్మర్స్, ఒక లెఫ్ట్ ఆర్మర్ ఉండాలి. అండ్ సిమర్జీత్ ఇస్ అన్ఫార్చునేట్లీ రైట్ ఆర్మర్. అండ్ ఇంకా కొంచెం అన్ఎక్స్పీరియన్స్డ్గా కనిపిస్తున్నాడు. ఇంకా కొంచెం వేరియేషన్స్ పరంగాని, కొంచెం గేమ్ ప్లే పరంగాని కొంచెం ఇంకా ఈజ్ ల్యాకింగ్.
యంగే కాబట్టి. బట్ స్టిల్ ఐ డోంట్ థింక్ హీ డిజర్వ్స్ టు బీ ఇన్ ద ప్లేయింగ్ 11. సో నేను ఒక చేంజ్ చేశా. ఉనాట్కట్ విల్ ప్లే ఇన్ ప్లేస్ ఆఫ్ సిమర్జీత్. ఎందుకంటే ఉనాట్కట్ హైదరాబాద్లో మ్యాచ్. సో మీరు స్పిన్నర్ని ఇంకో స్పిన్నర్ని ఆడించడం వేస్ట్. ఎలాగో కమిందో ఉన్నాడు, జీషాన్ అన్సరీ ఉన్నాడు కాబట్టి ఉనాట్కట్ ఉంటే కొంచెం బెటర్. ఎందుకంటే స్లోవర్ కట్టర్స్ అవన్నీ హెల్ప్ అవుతాయి. ప్లస్ ఉనాట్కట్కి మంచి రికార్డ్ ఉంది ఉప్పల్ స్టేడియంలో. లాస్ట్ ఇయర్ బాగా చేశాడు హైదరాబాద్లో. సో ఐ థింక్ ఉనాట్కట్ వస్తే ఆ లెఫ్ట్ ఆర్మర్ ఆప్షన్ కూడా ఉంటుంది కాబట్టి ఇట్స్ బెటర్ చాయిస్ ప్లేయింగ్ గ్రౌండ్ పరంగా. సో అబి, ట్రావిస్, కిషన్, ఎన్ఆర్కే, ఇట్స్ వీళ్ళు నలుగురు అయితే అనుకున్న పరంగా అయితే పర్ఫామ్ చేయట్లే. సో దే నీడ్ టు స్టెప్ అప్, లేకపోతే జస్ట్ నో ఎస్ఆర్హెచ్ బ్యాటింగ్ ఎనీమోర్. వీళ్ళు ఫోరే చాలా ఇంపార్టెంట్. వీళ్ళు ఫోర్లోని ఎవరు అంత కన్సిస్టెంట్గా అయితే పర్ఫామ్ చేయట్లే. అండ్ యా, ఇట్స్ ఇష్యూ. నెక్స్ట్ కమిందు లాస్ట్ మ్యాచ్ బాగా చేశాడు. ఐ థింక్ ఈస్ గోన్ బి ఇన్ ద 11. ఒక మంచి యూటిలిటీ ప్లేయర్. బ్యాటింగ్ పరంగా హీ డిడ్ హిస్ జాబ్. ఆ సిచ్యువేషన్లో ఇంకా చేసేది ఏం లేదు. అండ్ బౌలింగ్ పరంగా ఇచ్చిన 1 ఓవర్లోని బాగా చేస్తాడు. 2 ఆర్మ్స్తోని బౌల్ చేస్తాడు. లెఫ్ట్ ఆర్మ్ స్పిన్ చేస్తాడు, రైట్ ఆర్మ్ స్పిన్ చేస్తాడు. అదో రేర్ క్వాలిటీ. సో హెల్ప్ అవుద్ది రైట్ హ్యాండ్ బ్యాట్స్మెన్స్ వస్తే రైట్ హ్యాండ్ బ్యాట్స్మెన్స్కి లెఫ్ట్ ఆర్మ్తో, ఏంటి లెఫ్ట్ హ్యాండర్స్ వచ్చినప్పుడు రైట్ ఆర్మ్తో. సో ఇట్స్ గ్రేట్ క్వాలిటీ. నెక్స్ట్ క్లాసన్ గురించి చెప్పేదేం లేదు. సపోర్ట్ ఇస్తే క్లాసన్ బాగానే ఆడతాడు, కానీ సపోర్ట్ ఎప్పుడు రాలేదు టాప్ ఆర్డర్ నుంచి. వచ్చిన ఒక మ్యాచ్ 280 కొట్టారు. ఆ మ్యాచ్ క్లాసన్ కూడా ఆల్మోస్ట్ 250 స్ట్రైక్ రేట్తో ఆడాడు. కానీ దాని తర్వాత మళ్ళీ క్లాసన్కి అలాంటి ప్లాట్ఫామ్ ఏమి సెట్ చేయలేదు ఎస్ఆర్హెచ్ టాప్ ఆర్డర్. అండ్ అదర్ సేమ్ స్టోరీ. అనికేత్ వర్మ సేమ్ అంతే పర్ఫామ్ చేస్తున్నాడు. యంగ్స్టర్, కంటిన్యూషన్ ఫర్ ఎమర్జింగ్ ప్లేయర్ అని చెప్తాను నేనైతే. బట్ సేమ్ టాప్ ఆర్డర్ పర్ఫామ్ చేయకపోతే మిడిల్ ఆర్డర్ పై చేసేది ఏమి ఉండదు. ఇప్పుడు జీటీ టాప్ ఆర్డర్ బాగుంది కాబట్టి మిడిల్ ఆర్డర్లో కొన్ని ఫ్లాస్ ఉన్నా కూడా తెలియట్లే. కానీ ఎస్ఆర్ఎస్ టాప్ ఆర్డర్లో అన్ని ఫ్లాస్ కనిపిస్తున్నాయి కాబట్టి మిడిల్ ఆర్డర్లోని ఎంత స్ట్రాంగ్గా ఉన్నా మిడిల్ ఆర్డర్ ఏదో కొంచెం వీక్గా ఉన్నట్టు అనిపిస్తుంది మనకి స్కోర్స్ పరంగా. బికాస్ టాప్ ఆర్డర్ ఇస్ దాట్ ఇంపార్టెంట్ T20లో అయితే. నెక్స్ట్ ప్యాట్ కమిన్స్, హీ నీడ్స్ టు స్టెప్ అప్ హిస్ కెప్టెన్సీ. కెప్టెన్సీ పరంగా హీ నీడ్స్ టు బి ప్రోయాక్టివ్. ఆస్ట్రేలియా కెప్టెన్సీ చేసినప్పుడు ఇండియా వరల్డ్ కప్లో అందరూ బ్యాటింగ్ తీసుకుంటారు అనుకుంటే ఆ ప్రోయాక్టివ్ డెసిషన్ తీసుకుని బౌలింగ్ తీసుకున్నాడు. అండ్ రిజల్ట్ మనకు తెలిసిందే. దాని గురించి పెద్ద మాట్లాడుకోవద్దు మనం. నాకు మాట్లాడడం లేదు వరల్డ్ కప్ గురించి. కానీ అది మనకు తెలిసిందే. ప్రోయాక్టివ్ కెప్టెన్ ఇస్ రియల్లీ ఇంపార్టెంట్. ఇప్పుడు కమింగ్స్ నుంచి అది ఎక్స్పెక్ట్ చేస్తున్నాను నేను, బీయింగ్ ఏ ప్రోయాక్టివ్ కెప్టెన్. ఇప్పుడు కమిందుకి వికెట్స్ వస్తున్నాయి స్పిన్ పిచ్ అన్నప్పుడు ఒక ఓవర్ ఇవ్వడం ఇట్స్ రియల్లీ బ్యాడ్. అండ్ సిమర్జీత్ అన్ని రన్స్ కొట్టించుకుంటున్నప్పుడు సిమర్జీత్కి 4 ఓవర్స్ ఇవ్వడం ఈజ్ ఆల్సో బ్యాడ్. అలా చాలా బౌలింగ్ పరంగా హీ నీడ్స్ టు డూ బెటర్, బౌలింగ్ చేంజెస్ పరంగా. నెక్స్ట్ హర్షల్. ఐ డోంట్ థింక్ హర్షల్ అండ్ షమి ఆర్ డూయింగ్ దాట్ బ్యాడ్. ఇట్స్ జస్ట్ దట్ దే ఆర్ంట్ గెటింగ్ ద ప్లాట్ఫామ్. వాళ్ళకి ఒక ప్లాన్ అన్నది ఇవ్వాలి. దే నీడ్ టు వర్క్ టుగెదర్. అదొక టీంలో వర్క్ చేయాలి. దే ఆర్ క్వాలిటీ ప్లేయర్స్. వాళ్ళ రోల్ సరిగ్గా సెట్ చేస్తాయి, కానీ అది సెట్ చేయట్లేనట్టు నాకు అనిపిస్తుంది. దే ఆర్ంట్ ఫోకసింగ్ ఆన్ బౌలింగ్ ఇన్ మై ఒపీనియన్. నెక్స్ట్ ఉనాట్కట్ ఈ ప్లేయింగ్ గ్రౌండ్లో ఉండాలనుకుంటున్నాను. ఎందుకంటే ఓన్లీ లెఫ్ట్ ఆర్మర్ ఇన్ ఎస్ఆర్హెచ్ ఏంటి ఫాస్ట్ బౌలర్ డిపార్ట్మెంట్లో ఉనాట్కట్. అండ్ హీస్ రియల్లీ హెల్ప్ఫుల్ ఇన్ ఉప్పల్. అండ్ నెంబర్ 12 జీషాన్ అన్సారీ. కొంచెం వికెట్స్ తీస్తున్న ఎబిలిటీ ఉన్న స్పిన్నర్. ఎస్ఆర్హెచ్ ఫైనల్లీ వచ్చాడు. అంత టర్నర్ కాదు, అలాగని అంత ఇది కాదు, రన్స్ కొట్టించుకుంటాడు, అంత తోపు స్పిన్నర్ ఏం కాదు. కానీ అట్ ది ఎండ్ ఆఫ్ ద డే వికెట్లు తీస్తున్నాడు. అదే జెన్యూన్ వికెట్ టేకర్. UP20లో కూడా 10 ఎకానమీతో ఉంది తన ఇది. 10 ఎకానమీ అంటే ఇట్స్ రియల్లీ హై. యూపీ అంటే అక్కడ పెద్ద క్వాలిటీ బ్యాట్స్మెన్స్ ఉండరు, వాళ్ళతోనే 10 ఎకానమీ ఉందంటే ఇట్స్ రియల్లీ హై. కానీ అక్కడ హైయెస్ట్ వికెట్ టేకర్. సో రన్స్ కొట్టించుకుంటాడు కానీ వికెట్లు తీస్తాడు ఎలాగోలా. సో జీషాన్ అన్సారీ ఇస్ రియల్లీ ఇంపార్టెంట్. ఒకవేళ లేదు అని ఉప్పల్లో కొంచెం రాహుల్ చహర్కి హెల్ప్ ఉంటుంది అనుకుంటున్నారంటే రాహుల్ చహర్ కూడా వాడచ్చు. ఎందుకంటే హైట్ ఉంటాడు రాహుల్ చహర్, అలా కొంచెం హెల్ప్ అవ్వచ్చు. కొంచెం క్విక్ త్రూ ద ఎయిర్ ఉంటాడు కాబట్టి. కానీ మోస్ట్లీ జీషాన్ అన్సారీతో వెళ్తారు. అంత బ్యాడ్ గేమ్ పర్ఫామ్ చేయలేదు కాబట్టి ఏం డ్రాప్ చేయరు. ఎందుకంటే తన ఫస్ట్ మ్యాచ్ డీసీతో అయితే హీ పర్ఫామ్ రియల్లీ వెల్. అది ప్లేయింగ్ 11 పరంగా. ప్లేయర్స్ టు వాచ్ అవుట్ ఫర్ జీటీ పరంగా దెర్ ఆర్ మెనీ ప్లేయర్స్ టు వాచ్ అవుట్ ఫర్. సిరాజ్ అండ్ రషీద్ ప్లేయింగ్ ఇన్ హైదరాబాద్ అగైన్. అలా చూసుకుంటే వాళ్ళిద్దరు. నెక్స్ట్ వాళ్ళ టాప్ ఆర్డర్లో ముగ్గురు గేమ్ చేంజర్స్. ముగ్గురికి 100s కొట్టి ఎబిలిటీ ఉంది. గిల్, సాయి సుదర్శన్, బట్లర్. సో వాళ్ళు చేయొచ్చు. మిడిల్ ఆర్డర్లో కూడా దే హ్యావ్ లాట్ ఆఫ్ పవర్.
సో అలాగా ప్లేయర్స్ టు వాచ్ అవుట్ ఫర్ ఎవరినైనా మీరు పిక్ చేసుకోవచ్చు. అండ్ ఎస్ఆర్హెచ్ నుంచి ప్లేయర్స్ టు వాచ్ అవుట్ ఫర్ ఐ థింక్ someone like Travis Head playing in Uppal might be a thing to watch for. అండ్ ప్రిడిక్షన్స్కి వచ్చే టైంకి నేను చెప్తున్నా కదా, ఐ థింక్ దెర్ ఆర్ మెనీ ఇష్యూస్ విత్ ఎస్ఆర్హెచ్. ఇప్పుడు బ్యాటింగ్ పరంగా దే లుక్ లైక్ దే ఆర్ రెక్లెస్. అగ్రెషన్కి రెక్లెస్నెస్కి ఒక ఫైన్ లైన్ ఉంటుంది. వాళ్ళు దే ఆర్ మోర్ టువర్డ్స్ దట్ రెక్లెస్ సైడ్ దెన్ బీయింగ్ అగ్రెసివ్. బౌలింగ్ పరంగా ఇట్ డజంట్ ఫీల్ లైక్ దే హ్యావ్ ఎ ప్లాన్. ఇట్ డజంట్ ఫీల్ లైక్ దే ఆర్ ఫోకసింగ్ ఆన్ బౌలింగ్. వాళ్ళకి జస్ట్ బ్యాటింగ్ మీద కుట్టిన నమ్మకం ఉంది అంతే. బ్యాటింగ్ ఎలాంటి స్కోర్ పడుతుంది అంటే బౌలింగ్ ఎంత దరిద్రంగా ఉన్నా విన్ అయిపోవచ్చు అన్న ఒక ఫీలింగ్ ఉంది. దట్స్ ఎ ప్రాబ్లమ్ యాజ్ వెల్. క్యాప్టెన్సీ అండ్ మేనేజ్మెంట్ పరంగా చెప్పాను. ట్రావిస్ హెడ్ని 4 ఓవర్స్ ముందు మీరు ఫీల్డింగ్ తీసుకురాకుండా 20 ఓవర్స్ సోఫా మీద కూర్చోబెట్టి డైరెక్ట్గా ఓపెనింగ్ పంపించమంటే అది ట్రావిస్ హెడ్డే కాదు, ఎలాంటి బ్యాట్స్మెన్ అయినా అవుట్ అవుతాడు. యూ నీడ్ టు సెండ్ ప్లేయర్స్ ఇన్. వాళ్ళ గేమ్ రిథంలో సెట్ చేయాలి. సో ఆ టైంలో మేనేజ్మెంట్ ఏం ఆలోచిస్తుంది, అసలు మేనేజ్మెంట్ ఏం పని చేస్తుందో ఏం అర్థం కావట్లే. వాళ్ళు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఇదో 4 months వెకేషన్ కాదు. మీరు ఏమీ ఇండియాకి వెకేషన్కి రాలేదు. మీరు ఒక ఐపీఎల్ టీమ్ని మేనేజ్ చేయడానికి వచ్చారు. సో యూ నీడ్ టు డూ యువర్ జాబ్. యూ నీడ్ టు బీ ప్రొయాక్టివ్. యు ఆర్ గెటింగ్ పేడ్ టు డూ దిస్ జాబ్. సో అదొక ఇది. క్యాప్టెన్ పరంగా కమిన్స్ నీడ్ టు డూ బెటర్. జీషాన్ అన్సారీకి అండ్ ఒక స్పిన్ పిచ్ మీద 4 overs స్పిన్నర్స్కి ఇవ్వడం ఇస్ రియలీ బ్యాడ్. అది సింపుల్గా చెప్పాలంటే కమిందు మెండెస్ 1 wicket తీసాక ఫస్ట్ ఓవర్లో మళ్ళీ సెకండ్ ఓవర్ ఇవ్వకపోవడం, సిమర్జీత్ ఎన్ని రన్స్ కొట్టించుకుంటున్నా సిమర్జీత్ని 4 overs వేయించడం. క్యాప్టెన్సీ పరంగా ఆల్సో కమింగ్స్ లుక్డ్ అవుట్ ఆఫ్, అంటే హీ లుక్ లైక్ హీస్ క్లూలెస్ కేకేఆర్ మ్యాచ్లో. అండ్ అంతే. అది చాలా ఇష్యూస్ కనిపిస్తున్నాయి. ఫీల్డింగ్ కూడా మర్చిపోయాను. ఫీల్డింగ్ ఆల్సో దిస్ రియలీ దే ఆర్ లుకింగ్ రియలీ రస్టీ. ఎస్ఆర్హెచ్ లాస్ట్ ఇయర్ ఫీల్డింగ్ చాలా బాగుంది. ఇప్పుడు నితీష్ కుమార్ రెడ్డి అయినా కూడా, లేకపోతే జీషాన్ అన్సారీ, దే ఆల్ వర్ మిస్ ఫీల్డింగ్. సో దట్స్ ఇష్యూ యాజ్ వెల్. అన్ని పేదల్లో ఇష్యూస్ కనిపిస్తున్నాయి. బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్, అలా చాలా ఇష్యూస్ ఉన్నాయి. అండ్ ఐ థింక్ ఇట్స్ మోర్ డౌన్ టు ద కోచింగ్ అండ్ ఇట్స్ మోర్ డౌన్ టు ద ట్రైనింగ్ దెన్ ద టీమ్. ఎందుకంటే టీం మంచి టీమే. కానీ అది జీటీ పరంగా దే ఆర్ నో ఇష్యూస్. ఎవ్రీథింగ్ ఈజ్ ఫైన్. ఎవ్రీథింగ్ ఈజ్ వర్కింగ్ అవుట్. ఇట్ లుక్ లైక్ ఎ రియలీ గుడ్ టీమ్. ఎస్ఆర్హెచ్ లాగా అంత హైప్ లేకుండా అంత మంచి పర్ఫార్మెన్సెస్ ఇస్తున్నారు. దట్స్ హౌ ఎ టీమ్ షుడ్ బి. అండ్ దట్స్ వై ఐ థింక్ జీటీ ఈస్ గోనా విన్. ఇన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఎస్ఆర్హెచ్కి. మ్యాచ్ కూడా ఉప్పల్లోని అయినా కూడా ఇట్ ఫీల్స్ లైక్ దిస్. టాలెంట్ ఉంది కానీ ఆ టాలెంట్ని సరిగ్గా నర్చర్ చేసినట్టయితే అనిపించట్లేదు నాకు. సో దట్స్ ద థింగ్. సో మీకు వీడియో నచ్చితే డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అండ్ నేను చెప్పింది ఏమైనా మీకు నచ్చకపోతే, నేను చెప్పింది ఏమైనా మీకు రాంగ్ అనిపిస్తే కామెంట్ డౌన్ బిలో. నేను మీ అన్ని కామెంట్స్ చదువుతుంటా. అండ్ థ్యాంక్ యూ గైస్. హ్యావ్ ఎ నైస్ డే.